నరసరావుపేట జొన్నలగడ్డ గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిసరాల్లో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శుభ్రత, అలంకరణ, విద్యుత్ వెలుగులు, తాగునీరు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపద్బాంధవుడు అయినటువంటి షిరిడి సాయిబాబా దేవస్థానమునందు 18/5/2026 సోమవారం రోజు స్వామివారి ప్రతిష్ట అయిన సందర్భంగా 25వ వార్షికోత్సవం విశేషంగా నిర్వహించబడుతుంది. ఆ వార్షికోత్సవం రోజు ఉదయం 3 గంటలకు కాకడ హారతి స్వామివారికి, తదుపరి 4ంటికి ఆవు పాలు, పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేక కార్యక్రమం జరపబడుతుంది. ఈ అభిషేక కార్యక్రమానంతరము విశేష అలంకరణ, తదుపరి స్వామివారికి వివిధములైనటువంటి పుష్పాలతోటి, పత్రాలతోటి సాయి సహస్రనామార్చన కార్యక్రమం జరపబడుతుంది. ఈ సహస్రనామార్చన కార్యక్రమాంతరము స్వామివారికి నివేదన, హారతి, మంత్రపుష్పము, తదుపరి సామూహికంగా భక్తులందరి చేత సాయి సచ్చరిత్ర, విష్ణు సహస్రనామ పారాయణ, సాయి చాలీసా పారాయణ ఇవన్నీ కూడా 12 గంటల హారతి వరకు జరపబడతాయి. 12 గంటల హారతి కార్యక్రమానంతరము వేల సంఖ్యలో విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది సాయి సన్నిధిలో. ఈ తదుపరి మరల సాయంత్రం 6:15 ధూపారతి, 7:30 పల్లకి సేవ, తదుపరి 10 గంటలకు సేజి హారతి. ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి స్వామివారికి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క హారతులు, అభిషేకాలు, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని సాయినాథుని యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.